హలో గైస్ ఎట్లున్నారు? ఇవాళైతే మళ్ళొక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చిన. అదేంటంటే అమెరికాలో నిజంగానే బట్టలు బయట ఆరేస్తే కంప్లెయింట్ చేస్తారా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా! అవునండి. నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు చాలా అనుకునేదాన్ని అవునా అని. ఇక్కడికొచ్చాక అర్థమైంది. నిజంగా బయట మనకు అసలు ఏది చేసినా చాలా తప్పుగా చూస్తారు. సో, ఇంకా ఏంటంటే మనకు ఇన్‌బిల్ట్ ఇక్కడే మనకు వాషింగ్ మిషన్‌తో పాటు డ్రైయర్ కూడా ఇస్తారు. అదెలాగో నేను ఈరోజు చూయించబోతున్నాను. మనకెలాగో వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఎలా వాష్ చేయాలో ఈజీగా తెలుసు. సో, ఇంకా అందులో ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. అంత చేంజ్ ఏముండదు. మనకు ఇక్కడ లిక్విడ్ బదులు అక్కడ పాడ్స్ అని యూజ్ చేస్తారు. అండ్ ఇది ఫ్రాగ్రెన్స్ అండి. నార్మల్‌గా మనం కంఫర్ట్ యూజ్ చేస్తాం కదా! అలా ఇక్కడ ఫ్రాగ్రెన్స్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రాగ్రెన్స్ కూడా యాడ్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకా మనం వాషింగ్ మిషన్‌లో సెట్టింగ్స్ ఉంటాయి కదా! సేమ్ ఇక్కడ కూడా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. హెవీ డ్యూటీయా లేకపోతే నార్మల్ అని అండ్ కలర్సా లేకపోతే కాటనా అన్నీ మనకు మెన్షన్ చేస్తారు. కాకపోతే ఇంకా మనం హెవీ డ్యూటీ పెట్టేసుకుంటే ఇంకా మంచి పర్ఫెక్ట్‌గా వాష్ అయితాయని హెవీ డ్యూటీ పెట్టేస్తాను నేను. పెట్టేసి మనం స్టార్ట్ బటన్ నొక్కితే మనకు వాషింగ్ స్టార్ట్ అవుతది. సో, వాషింగ్ మిషన్‌లో మనకు మామూలుగా అయితే ఇండియాలో కూడా సేమ్ ఇలాగే ఉంటది కదా! ఇది కాకుండా నేను ఈరోజు డ్రైయర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాను కదా! సో, ఇంకా మనకు వాషింగ్ మిషన్‌లో అయితే మనకు బట్టలు ఇలా వాష్ అయిపోతాయి. సో, మనకు వాషింగ్ అయితే అయిపోయాయి బట్టలు. ఇవి దీనికే అటాచ్డ్ మనకు డ్రైయర్ కూడా ఉంటుందండి. ఇది డ్రైయరు. సో, ఇంకా మనకు ఆ వాష్ అయిన క్లాత్స్ అన్నీ ఇందులో ఏసుకోవాలి. మనకు డ్రై చేసుకోవడానికి. ఫస్ట్ ఏంటంటే మనకిక్కడ ఒక మెష్ ఉంటది. ఆ మెష్‌ను మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇదేంటంటే మన బట్టలలో ఉన్న డస్ట్ గానీ, ఫ్యాబ్రిక్స్ దారాలు చిన్న చిన్నయి అన్నీ ఉంటాయి కదా! అవన్నీ దీనికి పట్టేస్తాయి. సో, ఆ మెష్‌ని మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసి మాత్రమే పెట్టుకోవాలి. లేదంటే మనకు క్లాత్స్ అనేవి సరిగ్గా డ్రై అవ్వవు. అండ్ ఇక్కడ మనకు వాషింగ్ మిషన్‌లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయండి. వెరీ డ్రైయా లేకపోతే లెస్ డ్రైయా అని అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. సో, మేమైతే ఇంకా వెరీ డ్రై పెట్టేస్తాము. వెరీ డ్రై మీన్స్ ఒక 90 మినిట్స్ వరకు, 80 మినిట్స్ వరకే ఉంటది సెట్టింగ్స్. సో, కొన్ని కొన్ని మిషన్స్‌లో మాత్రం టైమింగ్ కూడా మెన్షన్ చేస్తారు. అలా కాకుండా ఇలా వెరీ డ్రై అని పెట్టుకుంటే ఇంకా మనకు పర్ఫెక్ట్‌గా డ్రై అయిపోతాయి. సో, చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా డ్రై అయిపోయాయో. మనకు ఎండలో ఆరబెడితే ఎంత చక్కగా డ్రై అయిపోతాయో ఇక్కడ కూడా అంతే డ్రై అయిపోతాయి. సో, ఎంతైనా మనకు నేచర్ ఈజ్ ద బెస్ట్. మనకి ఎండలో ఆరబెడితే ఉండే సాటిస్ఫాక్షన్ అయితే ఈ డ్రైయర్‌లో ఏస్తే ఉండదు కదా! సో, ఇంకేం చేస్తాం తప్పదు కదా! ఇలా డ్రైయర్స్ ఉంటాయి. ఇంకా మనం అదే యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఈ డ్రైయర్స్ అయితే వర్షాకాలంలో అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.